నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వార్తలను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా మీకు అందించే ప్రయత్నం వైఆర్ టీవీ చేస్తుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటు చాలామందికి కూడా మీతో ఉన్న మీ స్నేహితులకు బంధువులందరికీ కూడా చెప్పండి వైఆర్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన అంశాలను తెర మీదకి తీసుకొస్తుంది వాస్తవాలన్నింటినీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నించే గొంతుకలు చాలా అవసరం ఈ ప్రశ్నించే గొంతుకల మీద చాలా రకాలైన కుట్రలు జరగబోతున్నాయి జరుగుతాయి కూడా భవిష్యత్తులో అలాంటి రకమైన ఓ ప్రణాళిక సిద్ధం కాబోతున్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి ఓ సమాచారం అయితే అందుతుంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎపిసోడ్లలో చూసాం ఇక జరగబోయే ఎపిసోడ్ను కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా రైట్ మేరీగా కూడా నేను ఒక ప్రధానమైన అంశాన్ని ఎపిసోడ్ను తీసుకొచ్చాను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం మార్పు అనే ఒక ఎపిసోడ్ అయితే ప్రధానంగా చూస్తున్నారు కదా అసలు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డికి అసలు ఏం జరిగింది ఎందుకు రేవంత్ రెడ్డిని మార్చాలన్న డిమాండ్ తెర మీదకి వచ్చింది రేవంత్ రెడ్డి స్థానంలో ఎవరు ముఖ్యమంత్రిగా కూర్చోబోతున్నారు ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎస్ నేను చెప్పేది అక్షరాల సత్యం సీఎం మార్పుకు సంబంధించి బలమైన కారణాలు కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని అంశాలు కూడా తారసపడుతున్న కొన్ని కారణాలు కూడా కనబడుతున్నాయి వాటికి సంబంధించిన అంశాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సీఎం మార్పు అనేది ఒకటి ప్రధానమైన హెడ్లైన్ చూశారు నిజంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పరిణామాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ సీఎంను మారిస్తే ఏం జరగబోతుంది సీఎంను మార్చితే తన ప్లేస్లో ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు దీనికి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడ్ను కూడా మీ అందరి ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా సీఎం మార్పుకు సంబంధించి కీలక పరిణామాలు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది ఏంటి అమలు కాని హామీలతో తీవ్రమైన వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రిపై ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేల చేరిక విషయంలోనూ ఎదురు దెబ్బలు తగిలింది అమలు కాని హామీలు దాదాపుగా ఆరు గ్యారంటీలు 13 అంశాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంధి ఇక మైకులు పెట్టి ఒక రకంగా భజన చేస్తున్న పరంగా అంటే పదే 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 విని 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 విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు మేము 5 సంవత్సరాలు ఉంటాం 5 సంవత్సరాల కాలంలో 6 గ్యారంటీలను 13 అంశాలను అమలు చేస్తామని ఇక్కడ చెప్పలే కేవలం అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో మాత్రమే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో ఏం జరగబోతుంది నిజంగా కూడా 6 గ్యారంటీలు అమలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం మీద బలమైన ఒక ఏంది మరకైతే పడింది దానికి సంబంధించి కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రధానంగా కూడా మొదటి అంశానికి సంబంధించి కాదు కొన్ని అంశాలు చూద్దాం ఇక్కడ రుణమాఫీ విషయం ఇప్పటి వరకు పూర్తి కాలేదు దాంతోపాటు రైతులకు సంబంధించిన రైతు భరోసా లేదు వారితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పెట్టుబడి సాయం కూడా అందిన పరిస్థితి లేదు సో ఇలాంటి పరిస్థితులలో ఏంది ఒక పూర్తిగా కూడా ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తాం ఇక్కడ మాట్లాడే వారికి స్వేచ్ఛ ఉంటుంది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నేరుగా కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇస్తాం ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి మీతో పాటు గంట సేపు పూర్తిగా కూడా మీ సమస్యలను వింటారు ఎక్కడికెక్కడ అధికారులను అలర్ట్ చేసి ఏ సమస్య రాకుండా కూడా చూసుకునే ప్రయత్నం చేస్తామంటూ విపక్షంలో ఉన్నప్పుడు కారు కూతలు కూసిల్లా కోడి కూతలు కూసిల్లా కోకిల రాగాలు తీసిల్లా అనేది మనందరికీ తెలిసిన విషయమే సీఎం రేవంత్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు అద్భుతమైన డైలాగులు వదిలేండు నిజంగా కూడా అవి సినిమాలలో పెడితే భారీగా హిట్ అవ్వేమో కొన్ని సినిమాలలో ఈ డైలాగులు పెడితే భారీగా హిట్ అవ్వేమో మేము వస్తున్నాం 9వ తారీఖున రుణమాఫీ చేస్తాం గిట్ల పోయి బ్యాంకులలో గట్ల తెచ్చుకోమని చెప్పిండు గది కాని పరిస్థితి దాంతోపాటు రైతులకు సంబంధించి పెట్టుబడి సాయంగా 17,000 రూపాయలు ఇస్తామన్నాం గది కాని పరిస్థితి దాంతోపాటు విద్యార్థులకు విద్యార్థుల కార్డు అన్నాడు మహిళలకు 1500 అన్నాడు లేకపోతే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం అందిస్తా అన్నాడు ప్రపంచంలోనే కనీవిని ఎరగని రీతిలో అడ్డగోలు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సో వీటికి సంబంధించి అప్రతిష్టను కూడా మూటగట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారిపోయిన పరిస్థితి ఎటు కదిలన కూడా సీఎం పీఠానికి
ప్రమాదం అయితే పొంచి ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం అందరం కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనంలో ఉన్నారు అంటూ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే పదే పదే కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన ఈ స్థానానికి సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరొక మంత్రి కూడా ఎసరువిచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద రాష్ట్ర ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. రైతు రుణమాఫీ విషయం కావచ్చు, రైతులకు పెట్టుబడి సాయం విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించి కనీసం రైతు భరోసా లేని పరిస్థితి కావచ్చు, ఈయన రాజకీయాలు చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మరో అంశాన్ని కూడా చూడొచ్చు. చేరికల విషయంలోనూ ఎదురు దెబ్బలు తగిలినాయి. పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం ఏంటి అంటే, ఎవరైనా కావచ్చు, అది రేపు పొద్దుగాల నేనైనా మీరైనా ఎవరైనా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్ళదలుచుకున్నా, లేకపోతే ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్ళదలుచుకున్నా, ఏం చేయదలుచుకున్నా కూడా రాజీనామా పత్రాన్ని చేతిలో పెట్టి అక్కడికి వెళ్ళి ఉప ఎన్నికలలో పోటీ చేసి గెలిచి వస్తే దాన్ని కరెక్ట్ అంటారు. ఇక్కడ అధికారం వచ్చి కేవలం 9 నెలలు కానే ఒక గొర్రెపోయి బాయిల పడుతున్నట్టు ఉరికీలు 10 మంది ఎమ్మెల్యేలు. పోనీ అక్కడేమన్నా వీళ్ళు చేసి ఎలుగబెట్టి ఉన్నదా వాళ్ళ నియోజకవర్గాన్ని అంటే ఏం లేదు. వాళ్ళ సమస్యలను వాళ్ళు తీర్చుకోవడానికి పూర్తి స్థాయిలో భయంతో వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు పార్టీ మార్పులకు సంబంధించి మేము డోర్లు ఓపెన్ చేస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ వస్తారని. ఎవ్వరు రారు ఇక్కడ. ఇప్పటికే పోయిన 10 మందికి కూడా తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడదు. అయితే ఇంకొక విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి మర్చిపోయాడు. మరి ఈ విషయానికి సంబంధించి మరి వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు చెప్పలేదా, లేకపోతే రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించి తెలియలేదా, లేకపోతే వాళ్ళ న్యాయ నిపుణులు చెప్పలేదా అనే ఒక విషయాన్ని కూడా ఆలోచించాలి. ఇక్కడ మీరందరూ కూడా చేరికల వ్యవహారం ప్రధానంగా కూడా చూస్తున్నారు కదా. ఈ చేరికల ఎపిసోడ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్ళు అనేది ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎంతమంది? 10 మంది పోయారు. ఈ 10 మందికి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేపు పొద్దుగాల ఈ కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ఓ 40 మంది వస్తే ఏంది పరిస్థితి? పార్టీ ఫిరాయింపులు, చేరికలు అనేది ఎవరికి లాభం ఎవరికి నష్టము అంటే, నిజంగా చెప్పాలంటే ఒక మాటలో చేరకపోతే కాంగ్రెస్కే లాభం. ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నది సంఖ్య ఎంత? 64 65 కింతే. అంటే మొన్న ఏది సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించి గెలిచిన తర్వాత దీంట్లో పూర్తి స్థాయిలో గనక వీళ్ళు ముఖ్యమంత్రి మీద అస్థానం మీద కోపం మీద ఊగిపోతున్నారు ఆల్రెడీ. ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు గనక బీఆర్ఎస్ పార్టీలో చేరితే పూర్తిగా జరగబోయే పరిస్థితులు ఏంది? ఎవరి పీఠం పోతుంది? ముఖ్యమంత్రి గారి పీఠం పోతుంది. మరి చేరికలు అనేది అవసరం లేదు అనేది కూడా ఆయనకు కూడా తెలుసు. చేరికల వల్ల నష్టమని కూడా తెలుసు. చేరికల వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొంటామని కూడా తెలుసు. అన్నీ తెలిసి ఏదో ఎక్కడో దునికిన అంటారు కదా, గట్లయిపోయింది మన ముఖ్యమంత్రి పరిస్థితి ఈరోజు. ఇక పార్టీ కంటే సొంత ఇమేజ్ పైనే ఫోకస్ పెట్టారనే విమర్శలు. ఇక ఎక్కడికైనా పోతే షాడో సీఎం, ఇక వాళ్ళ సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుటుంబ పాలన అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి వారు ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసేది మాత్రం కుటుంబ పాలనగా కనబడతలేదు పాపం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్ళిళ్ళు అనుకో, ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఇగో గిట్ల పేపర్ గిట్ల మలుస్తే చాలు, అదిగో 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలను మార్చే పేపర్ అంటారు. పుసుక్కున ఆయన గోకుడు పెట్టే గీకుడు పెట్టే గిట్ల అన్నాడు. ఇగో అపర మేధావి ఆలోచిస్తున్నాడు తెలంగాణ ప్రాంత బిడ్డలని పెడతారు ఈ సోషల్ మీడియా. ఒకవేళ ఆయన గిట్ల చూసిండు అనుకో, అదిగో ప్రభుత్వం మీద దృష్టి ఎట్లా పెట్టిండో అంటున్నారు. ఈ సొంత డబ్బా సొంత ఇమేజ్ ఎట్లున్నది అంటే దేనికి పనికిరాదు. ఆలు లేదు సోలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అంటారు చూడు, గట్లనే అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి. ఈరోజు పూర్తి స్థాయిలో కేవలం ఆయన ఎక్కడికైనా వెళ్తే మొన్నటికి మొన్న అమెరికా పర్యటనకు సంబంధించి చూస్తాం. రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో అక్కడికి వెళ్ళి శ్రీధర్ బాబు ఏమో స్టేజ్ కింద పక్కన మూలకి అటు ఇటు నలిచి ఏంద్రబాయ్ వీళ్ళ సోది అనుకున్నట్టు ఆయన కనబడ్డాడ. ఇక్కడేమో ఏదో మాట్లాడుతున్నట్టు చేసిన. మన సార్కి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, అయినప్పటికీ కూడా వాళ్ళ డిస్కషన్ నడుస్తుంది, మనం వినాలి. ఎంత గొర్రెలు తెలుసా? దీంట్లో చాలా మట్టికి కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో 1 కాదు 2 కాదన్న చాలా చోట్ల కూడా మైనస్ లైనాయి. ఇప్పటికీ కూడా పార్టీకి సంబంధించి సొంత ఇమేజ్ రేవంత్ రెడ్డికి మొదటి నుండి ఉన్న ఒక అలవాటు ఏంటో తెలుసా? తను మాత్రమే ఎదగాలి, తన పబ్లిసిటీ కోసమే. తనే చాలా సందర్భాలలో చెప్పిండు, నేను తొక్కుకుంటొచ్చా అనేది. ఆ ప్రతి ఎపిసోడ్ కూడా ఇప్పుడు కనబడుతుంది. ఎట్లా తొక్కుకుంటే ఎదిగిండు అనేది కూడా నేను చివరిలో చెప్తా, మీరు ఏం టెన్షన్ పడకుర్రి. ఇక రాష్ట్రంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేల పైన దాడులు, ఇక ఇదైతే ఘోరం.
ఎంత దారుణం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గీనే ఉంటుంది. మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలకు నోటీసులు ఇచ్చిలు, ఇక అదేదో దొంగలు పడ్డట్టు ఆడేదో జరిగినట్టు పొయ్యిలు బుల్డోజర్లు తీసుకుపోయి కూలగొచ్చిలు. ఆ తర్వాత రాయదుర్గం సంబంధించి దాదాపుగా ఒక 29 చోట్ల పూర్తి స్థాయిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వైర్రు బుల్డోజర్లు పట్టుకపోయి టక్క కూల్చేసిలు. ఒకవేళ అది పోలీస్ స్టేషన్ అది ఏంది కోర్టులో ఉంది, కోర్టులో ఉన్నప్పటికీ దాని ఆదేశాలను పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలు తెలంగాణలో జరిగినాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం అని తెలుస్తూ చట్ట విరుద్ధం అని కూడా తెలుసు, అయినప్పటికీ వీళ్ళు కూల్చేసిలు. మరి ఇదే వీళ్ళు ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు వీళ్ళనే టార్గెట్ పెట్టుకొని కూర్చున్నారు. కానీ అసలు సిసలైన వాస్తవం ఏంటో తెలుసా? ఇక్కడ రేవంత్ సర్కార్కు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోబోతుందనే విషయాన్ని మర్చిపోయారు. ఎందుకు అంటే వీళ్ళు పెట్టిన హైడ్రా ఇప్పుడు వీళ్ళ మేరకే చుట్టుకున్నది. దాంట్లో 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్. చెన్నూరు ఎమ్మెల్యే V6 వెలుగు పేపర్కు సంబంధించిన ఓనరు, కాంగ్రెస్ డబ్బా ప్రచారం. దాంతోపాటు పట్నం మహేందర్ రెడ్డి ఆడేదో ఉన్నది, ఆడేదో పూర్తి స్థాయిలో ఏది వజ్రాల వైడూరాలనాయని పోయి పార్టీలో దునికి ఆయనది. దాంతోపాటుగా మరికొంతమంది కూడా ఫామ్ హౌస్లన్నీ కూడా FTLలో ఉన్నాయి, వాటన్నింటినీ కూడా కూల్చివేయలే. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతున్నది. ఇంకో విషయం ఏందో తెలుసా? దుర్గం చెరువు దగ్గర FTLలో సీఎం యొక్క సోదరుడు అయిన ఆ తిరుపతి రెడ్డి ఇల్లు ఉండడం, దాంతోపాటు అదే కాలనీలో మాజీ IASలు IPSలు దాంతోపాటు వీళ్ళందరి ఇల్లులు ఉండడం, సినీ సెలబ్రిటీల ఇల్లులు ఉండడం ఇంకొక మైనస్. సో హైడ్రా అనేది ఆయనకు తెలియకుండానే వాళ్ళ మేడకు వాళ్ళకే చుట్టుకున్నది. సో తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. హైడ్రా అని పెట్టింది రేవంత్ రెడ్డి, కానీ హైడ్రా తన మేడకే చుట్టుకుంటుంది అనేది ఊహించలేకపోయాను. కానీ ఈరోజు ఏం జరిగింది అంటే వాళ్ళ పార్టీ నేతలకు వాళ్ళకే పూర్తి స్థాయిలో మెడకు చుట్టుకొని గిల్ల కొట్టుకుంటున్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇక రాష్ట్రంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద అసెంబ్లీ సాక్షిగా, నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అసెంబ్లీలో నీ అయ్యారే నీ అమ్మ నిన్ను రోడ్డు మీద దిడిగనియర్రా నా కొడకల్లారా అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యలు చేస్తారు. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత చిల్ల బచ్చాగాడు వాడిని జాగ్రత్తగా చూసుకొని అదుపులో పెట్టకపోతే మా ప్రతాపం ఏందో చూపెడతామని దానం అంటాడు. మళ్ళా దాని తర్వాత ఏంది, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎమ్మెల్యేల దగ్గరికి పోయినా కూడా గూండాయిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, లేకపోతే కేసీఆర్ ఈ పేరు లేకుండా, ఈ ఊరు లేకుండా కాంగ్రెస్ పార్టీ అయితే బతకదు. కేసీఆర్ పేరు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ అనే ప్రపంచం లేకుండా అసలు బతకనే బతకదు. ఒక్కరోజు విమర్శ చేయకుండా కూడా ఉండలేని పరిస్థితి కాంగ్రెస్కు దాపరించింది. ఇక ప్రశ్నించిన జర్నలిస్టుల పైన అత్యయత్నం ప్రయత్నం ఇది మామూలుగా కాదు. ఇక్కడ ఏది మిత్రుడు శంకర్ మీద దాడి జరిగింది, ఆకుల శ్రీనివాసరెడ్డి మీద దాడి జరిగింది, దాని తర్వాత విజయారెడ్డి మీద దాడి జరిగింది, సరిత మీద దాడి జరిగింది. దాంతోపాటుగా మన మీద రెక్కీ చేసిర్రు. మనకు సొంతగా భారత రాజ్యాంగం అనేది ఒకటి మన రాజ్యాంగం ఉన్నది కాబట్టి ఎక్కడ తోకలు ముడ వల్ల అక్కడ ముడిసినాయి. లేకపోతే ఏం జరుగుతుంది, దెబ్బకు దెబ్బ ఎయ్యర దెబ్బ గంతే ఉంటుంది. జర్నలిజం ఇదంతా పక్కన కాసేపు పెడితే నువ్వేందో నీదేందో చూసుకునే ప్రయత్నాలే ఉంటాయి. ఇట్లా వ్యక్తిగతమైన కక్షల దుర్వేను నిజంగా కూడా తప్పే జరిగితే కేసుల పరంగా రాజ్యాంగం ప్రకారం పోయాలి. దాంతోపాటు ఇక్కడ పలానా జర్నలిస్టు తప్పున్నది దాన్ని సరిదిద్దుకోమని చెప్పాలి. కానీ అత్యాయత్నాలు, జర్నలిస్టుల మీద దాడులు, అక్రమ కేసులు ఏం భయపడతారు? ఎందుకు భయపడతారు చెప్పుర్రి? ఎందుకు భయపడతారు? ప్రతి వ్యక్తికి సహనం, ఓపిక అనేది కొద్దిసేపు ఉంటుంది. దాన్ని దర్శిన తర్వాత ఏం చేయలేరు. వాడి దగ్గర ఆర్థికంగా ఏమన్నా ఉండొచ్చు, లేకపోతే రాజకీయ పలుకుబడి ఉండొచ్చు. ఎన్ని రోజులు ఉంటుంది? మహా అంటే 4 సంవత్సరాలు ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటాయి. 5 సంవత్సరాలు మన బతుకుని ఎట్లా చేయొచ్చు? తర్వాత కుక్క కంటే అధ్వానం చేయడానికి రాదా? కుక్కలు చింపిన ఇస్తారా కంటాను చూడు, దానికంటే అధ్వానం మనం బతుకుని చేయొచ్చు. దాంట్లో పెద్ద సమస్య కాదు. ఆ తర్వాత రాజకీయం ఉండదు, ఎవడు కాపాడేటోడు ఉండడు. దాని తర్వాత ఏం చేయాలనో కూడా అది చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దానితో పాటుగా ఈ జర్నలిస్టుల మీద దాడులు మానుకోవాలని చాలా సందర్భాలలో చెప్పాం. ప్రశ్నించే గొంతుకలకు ప్రభుత్వం ఎంత సపోర్ట్ ఇస్తే అంత మంచిది. ఎందుకంటే భవిష్యత్తు కాలంలో పూర్తి స్థాయిలో ఇదే ప్రశ్నించే గొంతుకలు కనుక ఉంటే ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపేస్తే సరి చేసుకుంటే బాగుంటుంది. కానీ మేము అవన్నీ చెయ్యం, మా వల్ల కాదు అనే ధోరణి ఇంకోటి కనబడింది. ఇక మహిళపై పెరుగుతున్న అఘాయిత్యాలు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 చిన్నారులు చనిపోతే ఏ ఒక్క మంత్రి మాట్లాడడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ జరిగితే ఏ ఒక్క మంత్రి మాట్లాడడు. దాంతోపాటుగా దళిత మహిళ మీద 3rd డిగ్రీ జరిగితే కాంగ్రెస్ పార్టీ మహిళామూర్తులు ఎవరు మాట్లాడరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురుగులు అన్నం పెడితే మాట్లాడరు.
మహిళలకు సంబంధించి చాలా రకాలుగా వేధింపులు జరిగితే దాని గురించి మాట్లాడరు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి భద్రతల విషయంలో, రక్షణ విషయంలో ఎంత దారుణమైన పరిస్థితులకు మారిపోయిందో, దిగజారిపోయినామో ఒక్కసారి ఆలోచించండి. ఇక దాంతోపాటు రాష్ట్రంలో పెరిగిన మర్డర్లు, నేరాలు, ఇక ఇది అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ నడి ఒడ్డున, నడి రోడ్డు మీద కత్తులతో వేటాడుతున్నారు, మనసులను వేటాడుతున్నారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. శాంతి భద్రతలు ఎట్లున్నాయో, సీఎం దగ్గరే ఉన్న లా అండ్ ఆర్డర్ ఆగమాగం. ఇక దీని గురించి చెప్పాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎప్పటికీ చెప్తా ఉంటాడు, నేను ఫుల్ టైం మినిస్టర్, నేను ఫుల్ టైం మినిస్టర్ అన్నా, నేను ఫుల్ టైం మినిస్టర్ అన్నా, నేను ఫుల్ టైం మినిస్టర్ అన్నా అని చెప్తాడు. ఆయన దగ్గరనే మున్సిపల్ శాఖ ఉంటుంది, ఆయన దగ్గరనే ఎడ్యుకేషన్ శాఖ ఉంటుంది, ఆయన దగ్గరనే హోంశాఖ ఉంటుంది. అంటే ఫుల్ టైం మినిస్టర్ కాదు, నేను ఫుల్ టైం కూడా పనిచేయలేకపోతున్నా అనేది ఒక క్లారిటీ ఇవ్వచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఇంటి మీద దాడి చేసిన వ్యవహారం కావచ్చు, మళ్ళీ దాంతోపాటు బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్ట్ కావచ్చు, ఆఖరికి హరీష్ రావుకు సంబంధించి ఎడమ భుజానికి గాయమైతే దవాఖానాకు కూడా వెళ్ళనీయకుండా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులను కూడా మనం చూసాం. అంటే పోలీసులకు సంబంధించి ఈ పోలీస్ వ్యవస్థ కూడా మారాలి, పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించాలి. అరే అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏంద్రబై, ఇది మనకంటూ ఒక రాజ్యాంగం ఉన్నది, ఇక్కడ కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని సెక్షన్లు ఉన్నాయి, మనం ఎందుకు పనిచేయద్దు, మనకేమన్నా లేదా మానవత్వం అనే కోణంలో కూడా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు వీళ్ళు రేపు వాళ్ళు అనే కోణంలో పోతే ఏం మిగిలేదాడ. ఇక రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న శాంతి భద్రతలో త్వరలో 4 రాష్ట్రాల ఎన్నికలు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని అస్తం పెద్దల టెన్షన్. ఇక్కడ పరిస్థితిని దేశమంతా చెప్తామన్న హరీష్ రావు కామెంట్స్తో మరింత ఆందోళన. సీఎంను మార్చక తప్పదని ఆలోచనలో అధిష్టానం, త్వరలో నిర్ణయం ఉంటుందని ఢిల్లీలో గుసగుస అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర రాజకీయాలలో ఎవరు ఊహించని కీలక పరిణామాలు జరగబోతాయన్న చర్చ ఢిల్లీలో జరుగుతుంది. పార్టీని గెలిపించారనే ఉద్దేశంతోనే అప్పట్లో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రంలో పదవులైనా మరేదైనా ఆయన చెప్పిందే పెద్దలు పాటిస్తారనే ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు సినిమా పూర్తిగా మారిపోయిందని తెలుస్తుంది. రాష్ట్రంలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్, ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతతో కాంగ్రెస్ అధిష్టానం కూడా మార్పు కోరుకుంటున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రిని కూడా మార్చబోతున్నారని తెలుస్తున్న అంశం కూడా కనబడుతుంది. దానికి సంబంధించిన అంశం ఏంది అనేది ఎవిడెన్స్ వచ్చిన రైట్ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ గిడ ఒకసారి మ్యాటర్ చూద్దాం. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారు. పాలనలో ఏ మార్పు అయితే కావాలని ఆయన కోరారు. ఇప్పుడు అధిష్టానం కూడా అలాంటి మార్పునే కోరుకుంటుందని టాక్. రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. గత 10 నెలలుగా రాష్ట్రంలోని పరిణామాలు, అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు, అమలు కాని హామీలు, ఆగ్రహంగా ఉన్న రైతులు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని బేరీజు వేసుకున్న సీఎంను మార్చక తప్పదని కాంగ్రెస్ ఢిల్లీ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో తనకు ఎదురు లేదన్న సీఎం రేవంత్ రెడ్డికి తాజా పరిస్థితులు మింగుడు పడడం లేదు. మొన్నటి వరకు గౌరవించి సీనియర్లను సైతం పక్కన పెట్టి మరింత అందలం ఎక్కించిన రేవంత్ రెడ్డికి ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది? నిజంగానే సీఎంను మార్చేందుకు హైకమాండ్ సిద్ధమైందా? అమలు కాని హామీలతో పాటు శాంతి భద్రతల విషయంలో చాలా రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 0 విద్యుత్ బిల్లులు ఇదైతే అటకెక్కింది. మహిళలకు 2500 భరోసా అటకెక్కింది. 500 గ్యాస్ సిలిండర్ అటకెక్కింది. రైతు భరోసా అటకెక్కింది. పింఛన్ల పెంపు అటకెక్కింది. తులం బంగారం అటకెక్కింది. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఉన్నది. దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా త్వరలో రాబోతున్నాయి. చాలా క్లారిటీగా కూడా ఇప్పటికే కాబోయే ముఖ్యమంత్రి తాను పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రిని కలవడం, వారి యొక్క తనయుణ్ణి కూడా కలిసిన పరిస్థితి కనబడింది. సో తానే ముఖ్యమంత్రి అనేది కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా ఢిల్లీ నుంచి రాబోతున్నాయంటూ కూడా గుసగుసలైతే వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పరిపాలనను చూస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించి ఇదే ప్రచారాన్ని రాష్ట్రంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా జరగబోయే ఎన్నికలలో అది ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్కి అపోజిస్ట్గా పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులను కనీసం చూసైనా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వద్దు అనే నినాదాన్ని చాలా బలంగా కూడా ప్రచారం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో మనం అనుభవిస్తున్న పరిస్థితులు కావచ్చు, ఇక్కడి పరిస్థితులన్నీ మరో రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు
దేశమంతా ప్రచారం చేయడానికి కూడా హరీష్ రావు నడుం బిగించినట్టుగా కూడా తాజా అప్డేట్ అయితే అందుతుంది. సో సీఎం మార్పు అనేది హూందాతనంగా ఉండబోతుంది. ఇప్పుడున్న సీఎంకి ఎట్లాగూ హూందాతనం లేదు, అసెంబ్లీలో పూర్తి స్థాయిలో హూందాతనంగా ఎక్కడ కూడా వ్యవహరించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడిన భాషను కూడా ఖండించిన పరిస్థితి కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం. అయితే దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏంది అంటే ఒకసారి ఈ ఎపిసోడ్ని చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ప్రధానమైన ఎపిసోడ్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారింది. ఏంటి అనేది ఒక్కసారి చూడండి. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంది అంటే అది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇగో ఇక్కడ మీకు కనబడుతున్న ఒక ఎపిసోడ్ని చూడండి. కాబోయే ముఖ్యమంత్రి తానే అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుసగుస వినబడుతున్నది. ఇగో వీళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి యొక్క సతీమణితో కలిసి పూర్తి స్థాయిలో కూడా అక్కడికి ఏపీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కూడా కలిసిన విజువల్ను ఒకసారి చూడొచ్చు. పూర్తిగా కూడా ఎందుకు అంటే తానే కాబోయే ముఖ్యమంత్రి అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి ఇంకొక వీడియో వచ్చిందా, ఇంకో వీడియో వచ్చింది. రైట్. ఏంటి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నారా చంద్రబాబు నాయుడిని ఉత్తమ్ దంపతులు కలిసారు. నారా చంద్రబాబు నాయుడిని ఒక్కరినే కలిసారంటే లేదు, వారి యొక్క తనయును లోకేష్ను కూడా కలిసిన పరిస్థితి కనబడింది. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్పు అనేది జరగబోతుంది. ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో కూడా యనుమల రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిన తర్వాత మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పూర్తి స్థాయిలో నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతున్నారని ఒక వార్త కూడా వినబడుతుంది. ఇక్కడ మీకు కనపడే ఈ అంశానికి సంబంధించి సీఎం మార్పు ఉండబోతే ఖచ్చితంగా కూడా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, దాంతోపాటు కరడుగట్టిన కాంగ్రెస్ వాది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ ఛాన్స్ ఉన్నది అనేది ఒక చర్చ జరుగుతుంది భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టాలన్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నా, లేకపోతే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలన్నా, అందరికీ కూడా స్వేచ్ఛ ఇవ్వాలన్నా, ప్రజాస్వామ్యం ఇవ్వాలన్నా పూర్తి స్థాయిలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారనే ఒక టాక్ అయితే వినబడుతుంది. ఇది నిజమా కాదా అనేది భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా తెలిసే ప్రయత్నం అయితే ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సీఎం మార్పు అనేది చాలా క్లారిటీగా కూడా కనబడుతున్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలలో కూడా మారాలి, మార్పు చెందాలి. లేకపోతే మార్పు ఆయనకు కూడా జరుగుతుంది. కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వస్తే మార్పు కావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలి అనేది గత నినాదం. ఇప్పుడు కాంగ్రెస్ బ్రతకాలి అంటే సీఎంను మార్చాలి అనేది కొత్త నినాదం. పాత నినాదం ఏంటి? మార్పు రావాలంటే కాంగ్రెస్ కోటేయాలి, మార్పు రావాలంటే కాంగ్రెస్ కోటేయాలి, కాంగ్రెస్ను బ్రతికించాలంటే సీఎం సీటును మార్చాలి. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గతంగా జరుగుతున్న ఒక యుద్ధమే. దాదాపుగా నాకు అది చిలికి గాలివానల్లా కాదు, ఒక్కటేసారి అది భూకంపం లెక్క, సునామీ లెక్క ఏర్పడుతుంది. ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా వస్తాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అయితే చాలా క్లియర్గా కూడా ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కానీ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఎందుకు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి రెండు ఆప్షన్లు ఉన్నాయండి. మొదటి ఆప్షన్ ఏంటి అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో గనక సీఎం సీటును గనక మారుస్తే వెంటనే బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బీజేపీలోకి రేవంత్ రెడ్డి అనేది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజులలో అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా అన్నారు. ఏమని అంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బీజేపీలోకి పోబోతుండు, ఇక బీజేపీలోకి జాయిన్ అయిన తర్వాత ఇక్కడి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి కావాలని ఆలోచిస్తుండు. తెలంగాణలో ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా 2028 అయితే టార్గెట్ పెట్టిండు మళ్ళీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి, లేదా పూర్తి స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్నైనా ఫామ్ చేస్తారు. ఎందుకంటే సెంట్రల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా, ఏదో ఒకటి చేసి నన్ను సీఎం చేసే అవకాశాలు ఉన్నది అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఏంది అంటే ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఏం ఆలోచిస్తున్నారు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఒక కళ, ఎవరు ఊహించని ఓ కళ. మరి ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయొద్దు అనేది కొంతమంది సీనియర్ల వాదన.
లేదు లేదు మార్పు చేద్దామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అంటే ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీ అయితేంది, ప్రియాంక గాంధీ అయితేంది, సోనియా గాంధీ అయితేంది, ఏఐసిసి సభ్యులు అయితేంది, ఎవరైతేంది కానీ మారుస్తేనే మంచిగా ఉంటుంది అనేది మరికొందరి వాదన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలన్నా, కాంగ్రెస్ పార్టీ నడవాలన్నా, నిజమైన నికార్సైన కాంగ్రెస్ పార్టీ నడవాలంటే ఖచ్చితంగా కూడా సీఎం సీటును మార్చాలనేది వీళ్ళ వాదన. సో పూర్తి స్థాయిలో ఢిల్లీలో జరుగుతున్న ఈ రగడ ఎప్పుడు భూకంపం సునామీగా మారుతుందో మనం వేచి చూడాలి. అయితే వీళ్ళకి ఇంకొక తలనొప్పి కూడా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి పరిస్థితిని పేపర్ రూపంలో జరిగిన వాస్తవాలను వీడియో రూపంలో, ఆడియో రూపంలో ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేయడానికి ఆల్రెడీ కసరత్తులు మొదలయ్యాయి. జర్నలిస్టుల మీద జరిగిన దాడుల విషయంలో కావచ్చు, రైతులకు జరిగిన అన్యాయం విషయంలో కావచ్చు, రుణమాఫీ గోల్మాల విషయంలో కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలో ఈ విదేశీ పెట్టుబడులని, కుటుంబ పెట్టుబడులు ఏ విధంగా జరిగినవైనా వ్యవహారం కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ నడుంగట్టింది. భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేయడానికి సిద్ధపడింది. ఎందుకంటే మేము తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మా రాష్ట్రాన్ని మేము నిర్విరామంగా కూడా పోరాటం చేసి 1200 మంది విద్యార్థుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. 10 సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన కొనసాగింది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా మా చేతిలో లేని పరిస్థితి కనబడుతుంది. మా తెలంగాణ ఆగమైపోతున్నది, మా తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో అనుభవిస్తున్న పరిస్థితులే మీరు అనుభవించాల్సి వస్తుంది అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఆడియోలు, వీడియోలు అన్నీ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రచారానికి మాత్రం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేసే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఒకసారి నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్ను ఒకసారి మనం చూద్దాం. ఏం జరిగింది, ఏం కథ. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయానకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అరే ఎటు చూసినా పోలీసులే, ఎక్కడ చూసినా పోలీసులే. ఏంది అంటే దిక్కులు ఎక్కడ ఏ దిక్కు చూసినా పోలీసులే కనబడతారు. అరే ఏ పేపర్ చూసినా, ఏ వార్త చూసినా పోలీసులే. ఎందుకు? అరెస్ట్ 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 అరెస్ట్. ఏం అరెస్ట్? హౌస్ అరెస్ట్. ఎందుకోసం అరెస్ట్? ఏం తప్పు చేసేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? దేశానికి రాష్ట్రానికి ఏమైనా చేటు చేయడానికి వచ్చిల్లా? లేకపోతే తెలంగాణలో ఏమైనా వాళ్ళు తప్పు పని చేసిల్లా? ఎందుకు హౌస్ అరెస్ట్ చేసిల్లు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదండి. ఇది క్లియర్ కట్గా చెప్తున్నా. ప్రభుత్వం దగ్గర ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన సమాధానం లేదు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత దారుణమైన పరిస్థితి. ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ ఎవరు? ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు. ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. గురువారం నాటి అరెస్టు సందర్భంగా భుజానికి గాయమైన హరీష్ రావు చికిత్స కోసం దవాఖానా వెళ్లకుండా అడ్డుకుంటున్న నార్సింగ్ ఏసీపీ వెంకటరమణ అంటూ ఇక్కడ చూసారు. రైట్, ఇక్కడ హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కార్యకర్తలు బయటికి రాకుండా గేట్లు మూసి అడ్డుకుంటున్న పోలీసులు. ఇక్కడ మరోవైపు హరీష్ను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు. తెలంగాణ మొత్తం హౌస్ అరెస్టు చేసిళ్ళు. దేనికోసం అరెస్టు చేసిళ్ళు? ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? వీళ్ళందరినీ ఎందుకు హౌస్ అరెస్ట్ చేసిళ్ళు అనేది ప్రభుత్వం దగ్గర ఒక అక్షరం ఉందా? లేని పరిస్థితి. దేనికోసం అరెస్టు చేశారో వారికి కూడా తెలియదు. కానీ తెలంగాణలో ప్రజలలో భయంకరమైన వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్గా మారుతుంది. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రాంత బిడ్డలు విశ్వసిస్తున్నారు. తప్పు చేశాం, మళ్ళీ మన ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న తాజా అంశాలు కావచ్చు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద జరిగిన దాడిని విషయంలో, ఆ దాడి విషయంలో పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి ఒక వినతి పత్రం, దాంతోపాటు అక్కడ పూర్తిగా కూడా ఏది ధర్నా చేసినందుకు అర్ధరాత్రి 2 గంటల పాటు హరీష్ రావును పూర్తి స్థాయిలో పోలీస్ వాహనాలలో తిప్పి ఆఖరికి కేశంపేట పోలీస్ స్టేషన్లో పెడితే తెల్లారి పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఏ రణరంగం ఏ రచ్చ అవుతుందో అన్న భయంతో ప్రభుత్వం అయితే హౌస్ అరెస్టులు చేసింది. ఒక్కరినే చేయలే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బీఆర్ఎస్ వాళ్ళని చేసింది, కార్యకర్తతో సహా. ఆఖరికి ఒక మిత్రుడు కళాకారుని కూడా అరెస్టు చేసిందని ఆ అతనితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మీకు ఎంత దారుణమైన విషయం అంటే కళాకారులను కూడా అరెస్టు చేశారు. పాటలు పాడే కళాకారులను కూడా అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా హౌస్ అరెస్టులు జరిగిన పరిస్థితి చూడొచ్చు ఇక్కడ. దీంతో పాటు ఇక్కడ గులాబీ నేతల నిర్బంధానికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఎందుకు అంటే
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడ బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన అరెస్టుల విషయంలో కానీ దాంతో పాటుగా ఒక కళాకారులను కూడా అరెస్టు ఎందుకు చేసిల్లో అనేది ఇప్పటి వరకు కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించాల్సిన విషయం ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి కూడా ఎవరు ఊహించి ఉండరు. బహుశా పూర్తి స్థాయిలో కూడా కళాకారులను కూడా అరెస్టు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి అంటే నేనైతే చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పాటలు పాడి ప్రశ్నించే గొంతుకలుగా రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆట పాటలతోని ధూమ్ధామ్ కార్యక్రమాలతో చేసిన వాళ్ళని కూడా అరెస్టు చేసిర్రు అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు. వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వారికైతే ఒకసారి నేను ఫోన్ కలిపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. ఒకసారి వాళ్ళతో కూడా మీకు మాట్లాడి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అంటే పూర్తిగా కూడా ఇంత జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకు ఈ విధంగా అనేది. ఒకసారి మీరే కూడా దయచేసి ఆలోచించాలి. కళాకారులను అరెస్ట్ చేయడం ఏంది అంటే పాటలు పాడే కళాకారులను ఎందుకు అరెస్టు చేసిళ్ళు ప్రభుత్వం అనేది కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ జోగురామన్న అరెస్ట్ కానీ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ హాస్పిటల్ వెళ్లకుండా హరీష్ రావును అడ్డుకున్న పోలీసులు, సునీత దాంతోపాటు మాలోత్ కవితను బలవంతంగా లాక్కేనే వైనం, ఆర్ఎస్పీ కౌశిక్ రెడ్డి, శంబిపూర్ రాజు, తలసాని, వివేకానంద, మాధవరం అందరినీ కూడా అడ్డుకున్న పోలీసులు. అరకపూడి ఇంటి వద్ద భారీ బందోబస్తు, లా అండ్ ఆర్డర్పై సీఎం రేవంత్ సీరియస్, కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా డీజీపీకి ఆదేశం చేసిన పరిస్థితి కనబడుతుంది. పోలీసుల అడ్డగింతలు గృహ నిర్బంధాలతో ఎమర్జెన్సీని తలపెంచిందని రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ కూడా మండిపడ్డారు. ఇక్కడ ఏంది హాస్పిటల్కు వెళ్లకుండా హరీష్ రావును అడ్డుకోవడాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు నేతలు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడి ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసు యంత్రాంగం హరీష్ రావు తదితరులను ఎక్కడికక్కడ నిర్బంధించి మండిపడ్డారు. శుక్రవారం అరకెపుడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయనకు బీఆర్ఎస్ కండువా కప్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ నేపథ్యంలో కౌశిక్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయం అండి. ఎక్కడికక్కడ ఏంటిది? ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఇంకొకటా? ఏం తప్పు చేసిల్లని హౌస్ అరెస్టులు చేసిల్లు? శాంతి భద్రతలు చూసుకోవాల్సిన పోలీసులు హౌస్ అరెస్టులు చేసి ఏం సాధిస్తారు అంటున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ హౌస్ అరెస్టులు దేనికి సంకేతం? తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే ఒక చోట రెండు చోట్ల కాదండి, ఎక్కడ చూసినా కూడా హౌస్ అరెస్టుల విషయంలో చాలా బాధాకరమైన పరిస్థితి కనబడ్డది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా కొన్ని వీడియోలు చూపెడతాం మీకు. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకెక్కడైనా కనబడుతుందా లేదా అంటే ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఇక ఒక్కసారి మరి ఈ వీడియోలు చూడుర్రి. నేను ఒక విషయాన్ని కాదు, ఒకసారి ఈ వీడియోలన్నీ చూడుర్రి. ఏంది ఇది? ఏం కథ? ఎక్కడికక్కడ కూడా హరీష్ రావును కలవడానికి వెళ్ళి నిన్న అతనికి గాయమైతే ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఇగో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా అక్కడికి వెళ్ళింది. పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేను కలవడానికి అంటే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కలవడానికి వెళ్తే పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారో ఒక్కసారి మీరే చూడరు. ఈ వీడియో చూస్తే మీకు కనీసం అర్థమవుతుంది. ఇక ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో అంటే మరి తెలంగాణ ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నామో అనేది కూడా ఆలోచించండి మీరే. ఇంతకంటే దారుణమైన పరిస్థితి బహుశా తెలంగాణలో ఎక్కడ ఉండదు. ఇక చూడరు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో పోలీసులు ఎట్లా అడ్డుకుంటున్నారు, ఏం కథ, ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఒకసారి హరీష్ రావు కూడా ఏమన్నాడు పాపం, ఆయన గాయమైంది, గాయమైనప్పుడు పూర్తి స్థాయిలో హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఇన్నూరు చూడురి ఏ విధంగా కూడా అరెస్టు చేస్తున్నారు అనే విషయాన్ని. గాయమైనా కూడా వదలని పోలీస్ వ్యవస్థ. వీళ్ళ మరకలు ఇంతటితోనే పోవు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఇగో చూడరు పాపం గాయమైంది అంటే కూడా అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకటి కాదు రెండు కాదు, చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి. కనీసం వెళ్ళనీయకుండా అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే అరెస్టులు. చాలామంది స్టూడెంట్లను, విద్యార్థి విభాగానికి సంబంధించిన స్టూడెంట్లను బీఆర్ఎస్వి నేతలైనా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా అర్ధరాత్రి నుండి ఇళ్లలోకి పోయి తలుపులు కొట్టి తీసుకుపోతారా ఉల్లా?
ఇది ఎక్కడన్నా ఉన్నదా తెలంగాణ? ఈ విచిత్రం మీరు ఎక్కడన్నా చూసిర్రా? కానీ మా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది. ఇక చూడురి, పార్టీ ఆఫీసుల చుట్టూ బలగాల మోహరింపు, పలువురు ముఖ్య నేతలు ఇంట్లోనే నిర్బంధం, దవాఖానాకు వెళ్ళనీయకుండా అడ్డగింత, వెంట రావాలని హరీష్ చెప్పిన ససేమిరా, వరంగల్లో కార్యకర్తలు పోలీసుల తోపులాటలు, మరోవైపు దాడి చేసిన కాంగ్రెస్ నేతలకు స్వేచ్ఛ, గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు దానం బొంతు, దగ్గరుండి మరీ భద్రత కల్పించిన పోలీసులు. ఇది ఎక్కడి అన్యాయం అండి? ఇది ఎక్కడి అన్యాయం? ఇక చూడుర్రి, ఒక్కసారి ఇక్కడ చూడుర్రి. నిన్న బీఆర్ఎస్లో అంతర్గత గొడవగా చెప్పిర్రు, నేడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు. కౌశిక్ ఇంటికి హరీష్ సొంత పార్టీ నేతలు వెళ్తే తప్ప, గాంధీ ఇంటికి దానం బొంతు వెళ్తే ఒప్పు, దాన్నెవరూ ఆపరు, అదేందని అడగరు. వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ ఇంటికాడ గుమ్మిగూడొచ్చు, కానీ బీఆర్ఎస్ నాయకులు తమ ఇంటి గడప దాటకూడదు. కాంగ్రెస్ వాళ్ళు కాన్వాయ్ వేసుకుని ఎమ్మెల్యే ఇంటిపైకి దాడికి రావచ్చు. హరీష్ తలసాని వంటి నేతలను కనీసం దవాఖానాకైనా వెళ్ళనీరు. బీఆర్ఎస్ అని చెప్పుకునే గాంధీ ఇంటికి కాంగ్రెస్ నేతలు రావచ్చు, టిఫిన్ చేసేందుకు వచ్చినాం అంటూ వేటకారం ఆడవచ్చు. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చెప్పుకునే గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు రాకూడదు, వస్తే అరెస్టులు, అక్రమ కేసులు. బీఆర్ఎస్ నేతల ఆందోళన శాంతి భద్రతల సమస్య, కాంగ్రెస్ నేతలు చేస్తే అది రాజకీయ ప్రతిస్పందన. ఇది రేవంత్ సర్కార్ ద్వంద్వ నీతి, ప్రజాస్వామిక విలువలకు పట్టిన దుర్గతి. రాష్ట్రంలో 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తిన సాగుతున్న రోజులను గుర్తుకు తెచ్చాయి. సమైక్య నేతల పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ సమాజం హెచ్చరికలు జారీ చేసినప్పుడు నెలకొన్న పరిస్థితులే తిరిగి కండ్ల ముందట కదలాడుతున్నాయి. గురువారం నాటి హైటెన్షన్ ప్రతిఘటనతో వెనక్కి తగ్గినట్లు కనిపించిన పోలీసులు ఏ ఒత్తిళ్లు పనిచేస్తాయో గానీ అర్ధరాత్రి నుంచే మళ్లీ అరెస్టులకు దిగారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధం చేశారు. పార్టీ ఆఫీసుల చుట్టూ బలగాలను మోహరించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులను మొదలుకొని సాధారణ కార్యకర్తల వరకు కూడా ఎవరిని పోలీసులు వదలలేదు. దవాఖానకు వెళ్తామన్నా విడిచిపెట్టలేదు. గులాబీ శ్రేణులపై నిర్బంధాన్ని ప్రయోగించిన పోలీసులే అధికార పార్టీ నేతలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అరకెప్పుడు ఇంటికి కాంగ్రెస్ నేతలు వెళ్తే ఎస్కార్ట్ ఇచ్చి మరీ రక్షణ కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పుడు దీని గురించి చెప్పుర్రి. అరకెప్పుడు గాంధీ ఇంటికి పోతేనట కాంగ్రెస్ నేతలకు ఎస్కార్ట్ ఇచ్చిల్లట, బందోబస్తు ఇచ్చిల్ల. అక్కడ వాళ్ళ కార్యకర్తలు ఎందుకు వచ్చిల్లంటే మీ టిఫిన్ చేయనీకి వచ్చినామని ఏటకారంగా సమాధానం చెప్తున్నారట. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత కుట్ర జరుగుతున్నది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లా చేస్తున్నారు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ వాదులు, ఇక్కడ ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానని. ఇదే దానం నా అందరూ బొంతు రాము అని అయితే కాంగ్రెస్ గాంధీ అరికప్పుడు గాంధీ ఇంటికి పోవచ్చు. ఇక్కడ మాలోత్ కవిత ఉన్ను సునీత లక్ష్మారెడ్డి మాత్రం హరీష్ రావు ఇంటికి పోదు. పాపం ఎడమ భుజం నొప్పితో నుండి దావాఖానకు పోనీయలే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటే గిందికే అంటారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉందా? ఒకసారి చూడురి. అర్ధరాత్రి వేళ పోలీసుల బూట్ల చప్పులు, చడి చప్పుడు కాకుండా తలుపు తట్టి తలుపు తీసి తీయక ముందే ఎత్తుకెళ్ళిపోవడం. సర్కిల్ సాబ్ తీసుకురమ్మన్నాడు, ఇంటి నుంచి కదలొద్దని ఆర్డర్. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లారే వరకు తెలంగాణ అంతటా ఇవే ఫలితాలు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలకే కాదు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు అన్న తేడాలు ఏమీ లేవు. ఎక్కడికి వాళ్ళు అక్కడ, ఎవరింట్లో వాళ్ళు కాలు తీసి కాలు పెట్టడానికి వీల్లేదన్నట్టుగానే పోలీసులు వివరించారు. మొత్తంగా తెలంగాణ హౌస్ అరెస్ట్. దవాఖానకు పోడు లేదు, మందు గోళీలు తెచ్చుకున్నాడు లేదు అన్నట్టుగా మనిషి ఇటు రావద్దు, ఇటు మనిషి అటు పోవద్దు. ఇది బీఆర్ఎస్ పై పోలీసులు వ్యవహరించిన తీరు. ఈ అక్రమ అరెస్టుల మీద ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ప్రశ్నించే గొంతుకపై దాడి, రెచ్చిపోతున్న కాంగ్రెస్ గూండాలు, రాష్ట్రంలో ఫ్యాక్షన్స్ తరహా ఘటనలు, బీఆర్ఎస్ఏ లక్ష్యంగా భౌతిక దాడులు, ప్రభుత్వం ఒత్తిడిలో పోలీస్, వరుస వైఫల్యాలతో కాకి మకిలి, ప్రతిపక్షం అరెస్టులకు పైన నుంచి ప్రెజర్, కాంగ్రెస్లో దాడి చేస్తే కేసులు లేవు, గాంధీ కౌశిక్ ఇష్యూతో తేట తెల్లం, మీరు విసిరే రాళ్ళు మాకు పునాది రాళ్ళు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు గుర్తొచ్చిందా, శాంతి భద్రతల విభాగతానికి కారణం నువ్వే రేవంత్, దాడి చేసిన వారికి ఎస్కార్డు, మాపై అరెస్ట్ల, పిఎస్సి చైర్మన్ ది సెలక్షన్ హరీష్ రావు, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ, బీఆర్ఎస్ అంటే సీఎం రేవంత్కు వణికేందుకు, గూండాలను వదిలి మా నేతలను అరెస్టు చేస్తారా, పార్టీ నేతలను బేషరతుగా విడిచిపెట్టాలి కేటీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా నిన్న పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ అరెస్టు చేయడం కాకుండా గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ కూడా అర్ధరాత్రి తలుపు దట్టి బూట్ల సౌండ్లతోని
తీసుకెళ్లిన ఘటనలు ఇప్పుడు చూస్తున్నాం. ఆ రోజులలో ఏంది అంటే బూట్ల సౌండ్ వచ్చిందంటే ఏడ మా బిడ్డను మావోయిస్టని ఎన్కౌంటర్ చేస్తారో ఏడ ఎత్తుకపోతారో అని తల్లులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకునేది. కానీ ఈరోజు అదే బూట్ల సౌండ్తోని ఏంది దొంగలు ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇదండి తెలంగాణలో జరిగిన పరిస్థితి. ఇక దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఏం కథ అనేది మీ ఇష్టం. ఎందుకంటే రేవంత్ రెచ్చగొడుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎవరిని ఎలా కొట్టాలో రివ్యూలు చేస్తున్నాడు. గాంధీ హౌస్ అరెస్టు చేస్తే దాడులు జరిగేదా? మా పార్టీ మహిళలను కూడా అరెస్టు చేశారు. ఎమర్జెన్సీని మించిన రేవంత్ పాలన, ఆయన భాష వల్లే కార్యకర్తల దాడులు. రాహుల్ అమెరికాలో లెక్చర్లాపి తెలంగాణకు రా. కౌశిక్ సెటిలర్లను ఏమీ అనలేదు. పిఎస్సి ఎంపిక ఎలక్షన్ కాదు సెలక్షన్. రాజకీయం ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం. తెలంగాణతో మాది పేగు బంధం. హైదరాబాద్ నివాసంలో హరీష్ రావు అరెస్ట్ అంటూ కూడా చూడొచ్చు. సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపాటు అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ను మనం చూసాం. ఏంటి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీకు నిన్న మా దాంట్లో మా పిల్లగాడు చెప్తుండే, అన్న ప్రశ్నించే గొంతుకలందరినీ కొడతారట. ఇగో చూడు, ఇగో గిదిగి అదే ఎవరిని ఎలా కొట్టాలో రివ్యూ చేస్తున్నారు. ఎవరిని ఎలా కొట్టాలో రివ్యూ చేస్తున్నారు. అందుకే నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, దాంతోపాటు సోషల్ మీడియా వారియర్స్కు, ప్రశ్నించే తత్వం ఉన్న ఛానళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఇక్కడ రేవంత్ రాజ్యాంగం నడుస్తున్నది, భారత రాజ్యాంగం లేదు. కాబట్టి మీ రాజ్యాంగాన్ని మీరు కూడా రెడీ చేసుకోర్రి. ఏంది అంటే ఇట్లా దేనన్నా మనం కొడితే సౌండ్ ఇట్లా ఏ విధంగా వస్తుందో ప్రతిధ్వని అట్లా మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో దాడులే లక్ష్యంగా కొనసాగుతున్నప్పుడు మనం కూడా పూర్తి స్థాయిలో కూడా ఎదుర్కోవడానికి, తిప్పికొట్టడానికి కూడా సిద్ధంగా ఉండండి. ఇక్కడ ముఖ్యమంత్రి గారి రివ్యూలు చేస్తే ఎవరిని ఎట్లా కొట్టాలనో రివ్యూలు చేస్తే ఇక తెలంగాణలో ఉన్నట్టా లేకపోతే ఇంకేమైనా ఉగ్రవాదులమా లేకపోతే ఏంటి అనేది కూడా దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న చాలా ఛానళ్ళు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు కనబడుతున్న మిర్రర్ టీవీ కావచ్చు, న్యూస్ లైన్ కావచ్చు, తెలుగు స్క్రైబ్ కావచ్చు, దాంతోపాటుగా T24 కావచ్చు, ఆకుల శ్రీనివాసరెడ్డి, దాంతోపాటుగా మన వైఆర్ టీవీ కావచ్చు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రశ్నించే గొంతుకలుగా, దాంతోపాటు యూ న్యూస్ కూడా చిలక ప్రవీణ్, ఇవన్నీ కూడా ప్రశ్నించే గొంతుకలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాయి, ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నాయి. మీరు చేసే తప్పులను ఎత్తి చూపుతున్నారు. వీళ్ళందరి మీద దాడులు చేద్దామని ఫిక్స్ అయ్యారు. వీళ్ళందరి మీద దాడులు చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ వైఆర్టీవీకి ఒక నీతి ఉన్నది. ఏం నీతి అంటే నీతి తప్పలే. మేము నాడు ప్రశ్నించినాం, నేడు ప్రశ్నిస్తాం, రేపు ప్రశ్నిస్తాం. మా మీద కేసులు పెట్టే అర్హత కాంగ్రెస్కు లేదు, మా మోకాన మీకు చూసే అర్హత లేదు. ఎందుకంటే మీరు అధికారంలోకి రావడానికి మేము ప్రయత్నం చేసినాం. ఈరోజు అధికారం వచ్చినాక మీరు చేసే తప్పులను ఎత్తి చూస్తాం. రేపు భవిష్యత్తులో మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఖచ్చితంగా చేస్తాం. వీళ్ళందరి మీద ఇగో ఇక్కడ కనబడుతున్న ఛానళ్ళ మీద పూర్తి స్థాయిలో దాడులకు సిద్ధపడుతున్నారు, వ్యూహాలు చేస్తున్నాడు, రివ్యూలు చేస్తున్నారు వీళ్ళు. తస్మత్ జాగ్రత్త. ఇది తెలంగాణ సమాజం. ఒక్క దెబ్బ కొడితే 100 దెబ్బలు మళ్ళీ రివర్స్ చూపెడతారు. అది రాజ్యాంగం ప్రకారం కనబడుతుందేమో, ఎట్లా కనబడుతుంది ఏమో, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎట్లా రెచ్చగొట్టాలి, ఎట్లా కేసులు పెట్టాలి, వాళ్ళని ఎట్లా ట్రాప్ చేయాలనే కోణంలో ఉన్నారట. జర పైలం బీఆర్ఎస్ బిడ్డలారా, సోషల్ మీడియా వారియర్స్, ప్రశ్నించే గొంతుకలారా, పైలంగుండుర్రి. ఒక్కొక్కరిని మీరు కూడా మీ రాజ్యాంగాన్ని రెడీ చేసుకొని పెట్టుకోర్రి. లేకపోతే రేపు పొద్దుగాల మళ్ళీ కథ నడుతుంది. హైడ్రా వెనుక చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఆయన ట్రాప్లో పడ్డారు. అందుకే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్. అమరావతికి పెట్టుబడుల కోసమే కుట్ర. కేసీఆర్ హయాంలో సెటిలర్లను అద్భుతంగా చూసుకున్నారు. నేను అన్నది గాంధీ ఒక్కరినే. ఆంధ్ర వాళ్ళంటే నాకెంతో గౌరవం. అరకెపుడి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధమే. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ భిక్ష. 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు తప్పవు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన్నా. నేనేమంటున్నా అంటే ఒక మాట గుర్తుపెట్టుకోరి. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా, అంటే వీళ్ళు టీజీ చేసిళ్ళు అనుకో, తెలంగాణ అయినా మీరు గుర్తుపెట్టుకోరి, హైదరాబాద్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉంటలేరు. ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉంటారు, మహారాష్ట్రలో ఉంటారు, హర్యానాలో ఉంటారు, తమిళనాడులో ఉంటారు, బెంగాల్లో ఉంటారు, బీహార్ వాళ్ళు ఉంటారు, గోవా వాళ్ళు ఉంటున్నారు, ఇతర దేశాల వాళ్ళు ఉంటారు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇతర దేశాల వాళ్ళు ఉంటున్నారు. హైదరాబాద్ అనేది ప్రపంచం మొత్తానికి కూడా భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశానికి సంబంధించి ఎట్లుంటుందో ఇక్కడ హైదరాబాద్లో చాలామంది నివసిస్తున్నారు. ఇక్కడ ఏ ప్రాంతం వారైనా కూడా మన రాష్ట్రాన్ని, మన హైదరాబాద్ను మనందరం కాపాడుకోవాలి.
సమిష్టిగా కూడా ఇది తెలంగాణ బిడ్డ మీద ఎంత బాధ్యత ఉందో దీనికి రెట్టింపు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే మీరు మనం వేరు కాదు, మనమంతా ఒకటే కుటుంబం, మనమంతా ఇప్పుడు తెలంగాణ బిడ్డలం. ఇక్కడ సెటిలర్లు లేకపోతే ఇంకేదో కాదు బిడ్డలారా, తెలంగాణ వాదులం వీళ్ళంతా. ఆంధ్ర నుంచి రావచ్చుగాక, హర్యానా నుంచి రావచ్చుగాక, ఛత్తీస్గఢ్ నుండి రావచ్చు, తమిళనాడు నుంచి రావచ్చు, అమెరికా ఎక్కడి నుండైనా రండి బై. మిమ్మల్ని తల్లి కడుపులో గర్భంలో ఉన్నప్పుడు పసిబిడ్డని ఎట్లా చూసుకుంటుందో నా తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని అట్లా కంటికి రెప్పలా కాపాడుతుంది. మీరు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలనలో హైదరాబాద్ ఎంత అద్భుతంగా ఉందో కూడా మీ అందరికీ తెలుసు. కేసీఆర్ అంటే ఒక విజన్ వ్యూహం ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి పరిపాలనలో హైదరాబాద్ అద్భుతంగా ఉంది. పాడి కౌశిక్ రెడ్డి గాంధీ ఒక్కరినే ఉద్దేశించి అన్నాడు అనేది ఆయన సమాధానం ఇచ్చిండు, క్లారిటీ ఇచ్చిండు. కానీ ఆంధ్ర బిడ్డల మనోభావాలు దెబ్బతించే ఒకవేళ మీరేమన్నా నొప్పించి ఉంటే, మీకేమన్నా బాధ కలిపితే, ఇగో ఈయన తరపున నేను ఒక తెలంగాణ బిడ్డ, క్షమించండి. ఎందుకంటే మీరు కూడా నా కుటుంబ సభ్యులే, ఈ ప్రాంతం వాళ్ళే, నా తెలంగాణ వాదులే. మీరు పోతా అన్నా కూడా నేను పోనీయ. ఎందుకంటే 90 ఐలిగో లేకపోతే పాదతోనే పోవద్దు, మనం ఇక్కడనే బతుకుదాం, మన హైదరాబాద్ను మనం కాపాడుకుందాం. నేను చెప్తున్నా, బాగా జాగ్రత్తగా చెప్తున్నా. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్లా ఆంధ్ర వాళ్ళు కూడా ఆంధ్ర తెలంగాణ అనేది ఇక్కడ తారతమ్యం లేదు, అందరం కూడా ఒక కుటుంబ సభ్యులమే. ఇక్కడ సెటిలర్లు లేకపోతే ఇక్కడి బిడ్డను ఇదంతా కాదు, అందరం కలిసిమెలిసిగా ఉందాం, ఒకే గొడుగు కింద అందరం బ్రతుకుదాం, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేస్తున్నాం. ఒకవేళ ఈయన వల్ల ఏమైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే తెలంగాణ బిడ్డ తరపున నేను చెప్తున్నా. ఎందుకంటే మనమందరం కలిసి ఉండాలి. ఇక్కడ ఒక్క ఆంధ్రప్రదేశ్ అని చెప్పలేం. చాలామంది కూడా, కొంతమంది పొట్టకూటి కోసం అంటారు, కొంతమంది ఉపాధి కోసం అంటారు, కొంతమంది ఉద్యోగ రీత్యా అంటారు, కొంతమంది పరిశ్రమల కోసం అంటారు, కొంతమంది ఇక్కడ అన్ని వనరులు పూర్తి స్థాయిలో ఉన్నాయి అని చెప్పేసి వసతులు అన్ని రకాలుగా ఉన్నాయి, ఇక్కడ మనం వ్యాపారాలు చేసుకోవచ్చు అని కొంతమంది వస్తారు, కొంతమంది పర్యాటకం పరంగా వస్తారు, కొంతమంది ఇక్కడ వాతావరణం నచ్చి ఇక్కడ ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి అందరికీ కూడా స్వాగతం పలుకుతుంది హైదరాబాద్. హైదరాబాద్లో అందరం ఉందాం, కానీ మన తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ను కాపాడుకుందాం. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అందరినీ కాపాడుకునే బాధ్యతను మనం పూర్తిగా కూడా చూసుకోవాలి. ఇక కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యయత్నం, పాఠశాల భవనంపై దూకిన స్టూడెంట్, సిబ్బంది వేధింపులతోనే నేను పేరెంట్స్ ఆరోపణ, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఘటన. మొన్నటి వరకు అన్నం బాగలేదని చూసినాం, ఇప్పుడు పూర్తి స్థాయిలో అనేది ఒక్కసారి చూద్దాం. రోజు రోజుకు సర్కారీ బడులలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఇప్పటికే సిబ్బంది ధోరణిపై విద్యార్థులు రోడ్డెక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు. మరో పక్కన ఆహార వసతి సరిగ్గా లేక ఆసుపత్రుల పాలవుతున్నారు. మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇంకొంతమంది పాము కాటుకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖను కూడా తన దగ్గరే పెట్టుకున్న రేవంత్ రెడ్డి మౌనం దాల్చడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర విద్యాశాఖ మీకు తెలియకపోతే పక్క ఇంకో ఎమ్మెల్యేకి అప్పచెప్పి ఆయన మంత్రిని చేయరు. కానీ విద్యాశాఖ మీ దగ్గరనే పెట్టుకొని, హోంశాఖ మీ దగ్గరనే పెట్టుకొని, మున్సిపల్ మీ దగ్గరనే పెట్టుకొని, అన్నీ మీ దగ్గరనే పెట్టుకుంటే నువ్వు ఏం చేస్తావయ్యా? ఇప్పుడు నేనున్నా 50 కిలో బస్తాలు లేపుతా, 100 కిలోల బస్తాలు లేపుతా కావచ్చు, 150 కిలోల బస్తాలు లేపుతా, 200 కిలో, ఇక పెరుగుతా అంటేనైతే వజన్ మొయ్యలేను కదా. నేను నా కెపాసిటీ ఎంతో అంత బస్తాలను మోస్తాను. నేను ఎంత వెయిట్ మోయగలను అంత మోస్తాను. నువ్వు కూడా ఎంత భారం ఉందో అంతే మోయగలుగుతావు. నీ దగ్గరనే అన్ని శాఖలు పెట్టుకొని నేను ఫుల్ టైం మినిస్టర్ను, నేను అదంటే ఎవరు నమ్ముతాడు తెలంగాణ? ఇదేమన్నా చదువుకోనో దద్దమ్మలు ఉన్నారు అనుకుంటున్నావా ఏమన్నా? ఇది తెలంగాణ చాలా చైతన్యవంతమైన గడ్డ. నువ్వే అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకొని గిట్లా మా బిడ్డల పానాలు తీయకు జరా. నీ ఇంట్లో ఆడబిడ్డ ఉన్నది, నా ఇంట్లో ఆడబిడ్డ ఉన్నది, అందరి ఇళ్ళల్లో ఆడబిడ్డ ఉన్నది. ఈ తెలంగాణ ఆడబిడ్డను తెలంగాణ తల్లిలే కాపాడుకుందాం. కానీ ఇట్లా ఆత్మహత్యలు ఆగమాగం చేయకు జరా. నీకు పరిపాలన రాకపోతే రాజీనామా అనేది ఒకటి ఉంటుంది, తెల్ల పేపర్ కావాలంటే నేను పంపిస్తా గవర్నర్కి అంది. రైట్. ఇక ట్రాన్స్జెండర్లతో ట్రాఫిక్ నియంత్రణ, సీఎం రేవంత్ వినూత్న ఆలోచన. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా కూడా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తాజా అప్డేట్ అయితే అందుతుంది. అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా జరుగుతున్న పరిస్థితి అంటే వాళ్ళు పూర్తిగా కూడా ట్రాన్స్జెండర్లకు సంబంధించి వాళ్ళను వాలంటీర్లుగా మనం చేస్తే ఉపయోగం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో భాగంగానే పూర్తిగా కూడా
ఏంది ఒక భరోసానిచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూడాలి. హోంగార్డ్ తరహాలో కూడా ట్రాన్స్జెండర్లకు కూడా ఉపాధి అవకాశాన్ని కల్పించాలని రేవంత్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన ధోరణి అయితే ఉంటుంది. మంచి జరిగితే మంచి, ఓకే, దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మంచి జరిగితే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని సపోర్ట్ చేస్తాం. సో ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఉపాధి కల్పించడం అనేది కూడా మంచి నిర్ణయమే. సరేనా? ఇగో ఇట్లా మంచి చేసే మంచి అంటాం, లంగ పనులు చేసి కూడా మంచి పని అంటే మేము ఎట్లా ఊకుంటామా? రైట్. ఇక చూడు, చాలామందికి తెలిసిన విషయమే. నోటీసులు లేకుండా కూల్చేస్తారా? అక్రమ నిర్మాణాలు అయితే నిబంధనలు పాటించరా? హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం. ఒక్కసారి చూడు, ప్రభుత్వ అనుమతితో జరిపిన నిర్మాణాలపైన అదే ధోరణ. నోటీసులు ఇవ్వకుండా వివరణ తీసుకోకుండా కూల్చివేతల. కోర్టులలో ఒకటి చెప్తూ బయట మరోలా వ్యవహరిస్తారా? జిహెచ్ఎంసీ అధికారులను హైడ్రా ఎలా బదలాయిస్తారు? మీ చర్యలను ఎలా సమర్థించుకుంటారు? హైకోర్టు ప్రశ్నలు. జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. చెరువులలో ఆక్రమణ నిర్మాణాలంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతితో జరిపిన నిర్మాణాలకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. ఆయా నిర్మాణాలదారులకు నోటీసులు ఇవ్వకుండా వాటి నుంచి వివరణ తీసుకోకుండా కూల్చివేతలకు పాల్పడ్డ వాటిని ఏ విధంగా సమర్థించుకుంటారని కూడా నిలదీసింది. ప్రభుత్వాన్ని పొల్లుదిచ్చింది. మన భాషలో నేను చెప్తా ఎట్లా ఏం కథ అనేది కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చూస్తా. చూడుర్రి, ఒక్కసారి ఈ టైటిల్ చూడుర్రి. ఏం జరిగిందో తెలుసా? ఇక మన భాషలో చెప్తాం, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే, అరే భయ్ మీకేమైనా సిగ్గుసరాలన్నాయారా పని, మీరే అన్ని ఎత్తును మీరే అని చెప్తారు, అలా నీతులు చెప్తారు ఏంద్రా అని ఊళ్ళల్లో అనుకుంటాం. ఏదన్నా తప్పొప్పు అయితే జరిగింది. ఇయో గీడ కూడా గదే జరిగింది. ఏం జరిగిందంటే జీవో 99 చట్టబద్ధతను సవాల్ చేస్తూ నానక్రామ్ గూడకు చెందిన డి లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపించిండు. పూర్తి స్థాయిలో కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా చేస్తారు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఒక అధికారికి ఏంటి హక్కులు ఉంటాయి, ఎంత మేరకు ఉంటాయి? కొంత మేరకు మాత్రమే ఉంటాయి, పూర్తి స్థాయిలో ఉండవు కదా. అది ఎవరైనా మీరు అందరూ ఆలోచించండి. ఒక పరిధి అనేది ఉంటుంది, పరిధి దాటి ఎవరు పోరు. పరిధి దాటి ఎవరన్నా పోతే దాన్ని ఏ స్థాయిలో ఉండాలో మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం అన్నట్టు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఈరోజు నోటీసులు లేకుండా ఎట్లా కూలుస్తారు? నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూలుస్తారు? నిజమే కదా. ఒక ప్రభుత్వం ఏదైనా కూల్చివేతలకు గనక నిర్ణయం తీసుకుంటే పూర్తి స్థాయిలో ఏం చేస్తుంది? కూల్చివేతలకు గనక నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీ అందరికీ తెలుసు కదా. ఏం చేస్తుంది? పూర్తిగా కూడా నోటీసులు అడుగుతుంది. నోటీసులు అడిగిన తర్వాత అక్కడ పూర్తిగా కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత దాన్ని కూల్చివేతలనే చేయాలి, లేకపోతే పునరావాసం అనే ఏర్పాటు చేయాలి. ఈ రెండు ఏర్పాటు చేయకుండా ఇష్టం వచ్చినట్టు కూల్చివేస్తే ఎవరు ఊరుకుంటారు? ఇక్కడ చట్టాలు అనేటివి కొన్ని ఉంటాయి. ఆ చట్టాలు చుట్టాలుగా మారితే ఎవరు కూడా దాన్ని ఏంది, చట్టాలు చుట్టాలుగా మారితే ఎవరు కూడా ఊరుకోరు. ఇక్కడ ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎట్లా గుర్తు చేస్తారు? నీకు నోటీస్ ఇవ్వాలి, దాన్ని కూల్చివేయాలనే, దాని నష్టపరిహారం జరిగితే, లేకపోతే మీరు ఎక్కడ ఉండడానికి లేకపోతే ఒక ఏది పూర్తి స్థాయిలో కూడా పునరావాసం ఏర్పాటు చేయాలి, దానికి జరిగే నష్టపరిహారాన్ని కూడా కట్టించాల్సి ఉంటుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి, పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయం అనే కోణంలో పోతున్నది. ఒకసారి మీరే ఆలోచించాలి. రైట్. ఇక మరో అంశాన్ని కూడా చూడొచ్చు. మొత్తానికి కేజ్రీవాల్ విడుదల, సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీం. సచివాలయానికి వెళ్లొద్దు, సంతకం చేయొద్దు, కేసు గురించి బయట మాట్లాడొద్దని షరతులు. సిబిఐ తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. పంజరంలో చిలక భావనను తొలగించుకోవాలి. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే అరెస్టా? 22 నెలలుగా లేని తొందర అప్పుడు ఎందుకు వచ్చింది? సుదీర్ఘంగా నిర్బంధించడం, స్వేచ్ఛను హరించడమే. ఈడీ కేసులో బెయిల్ వచ్చాక కస్టడీలో ఉంచడం అంటే న్యాయాన్ని అపహాస్యమే చేయడం అన్న కోర్టు. అధినేతకు బెయిల్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సోదరుల సంతోషం ఎట్లున్నది అంటే, మీకు ఒక్కసారి వాళ్ళ ఆనందాన్ని మీకు ఉంచే ప్రయత్నం చూపెడతా. ఒకసారి మీరే చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలరా, వాళ్ళు ఎట్లా అంటే ఇక మామూలు జోష్ లేరుగా. పూర్తి స్థాయిలో నిన్న ఏంది తిహార్ జైలు నుండి అరవింద్ కేజ్రీవాల్ నిన్న రిలీజ్ అవ్వడంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, ఢిల్లీ ప్రజలు వాళ్ళ ఆనందాన్ని ఎట్లా వ్యక్తం చేస్తున్నారంటే, ఇక ఇక్కడ చూడరు. ఇక పూర్తి స్థాయిలో కూడా
ఇక అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చిండు. నిన్న ఆడ పూర్తి స్థాయిలో కూడా భారీగా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. అక్కడ భారీ వర్షానికి సంబంధించి ఆ వర్షంలో కూడా గొడుగు పట్టుకొని మరీ పూర్తి స్థాయిలో కూడా ఏంటి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రసంగాన్ని ఇస్తున్న పరిస్థితి ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. భారీ వర్షంలో కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పూర్తి స్థాయిలో కూడా అక్కడి చాలామంది కార్యకర్తలు అయితే చేరుకున్నారు. వారిని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని సాగు భూములకే రైతు భరోసా 10 ఎకరాల వరకే పెట్టుబడి సాయం తెల్ల కార్డు లేని రైతులకు నెలాఖరులోగా మాఫీ మంత్రి తుమ్మల అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇంకెన్నేళ్ళు చేస్తారు? నాకు తెలిసి ఇది 2024, వీళ్ళు 25, 26, 27 వీళ్ళకి టైం ఇస్తే 2080 దాకా చేసుకుంటూ పోతారు. వీళ్ళ సొమ్మేం పోతున్నది? మొత్తం కొర్రీలే. రైతు భరోసా, రైతు ఎకరా, అది ఇది పెట్టుబడి సాయం. దాంతోపాటు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులను పట్టించుకునే అంత సోయి ఉండదండి. ఫస్ట్ ఈ ప్రభుత్వానికి ఏంటంటే తాము మంచిగా బతుకుతే చాలు, తాము 4 రాళ్ళు ఎనికేసుకుంటే చాలు, మా కుటుంబాలు మంచిగా ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు అనుకునే ధోరణిలో నాయకులు ఉన్నారు. ప్రజలేడబోతే అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. నిజంగా కూడా చేయాలనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క ఒకటే రోజులో చేయొచ్చు. పూర్తి స్థాయిలో ఈ డ్రా ఆ డ్రా అని పెట్టి ఆటలు ఆడకుండా తెలంగాణ ప్రాంత బిడ్డలను రైతులందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి ఏమైనా భరోసా కల్పించే ప్రయత్నం జరుగుతున్నదా? రైతులకు పెట్టుబడి సాయం 17,000 ఇస్తాంటివి, ఇవ్వకపోతేవి. రైతులకు రుణమాఫీ చేస్తాంటి, పూర్తిగా చేయకపోతే. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేది, అది ఇవ్వకపోతేవి. ఇక మరి నీ పాలిపాలన ఉండేందుకు లేకేందుకు? ఖమ్మం ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ పంటలన్నీ ఆగమైపోయాయి. వాళ్ళకి ఏమైనా సాయం చేసిరంటే వాళ్ళకేమీ లేదా? ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేయమంటారు చెప్పుర్రి? ఇగో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఇంకేం చేద్దాం? ఇక కేసు సెటిల్మెంట్కు 50 లక్షల డీల్, అడ్వాన్స్గా 30 లక్షలు అందుకున్న నగర ఏసీపీ. ఓ చర్చి వివాదంలో సివిల్ కేసు క్రిమినల్గా మార్పు, ఉన్నతాధికారుల రహస్య విచారణ వెలుగులోకి. అట్లనే కాదు, మన మీద పెట్టిన కేసులకు సంబంధించి కూడా రహస్య విచారణ వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేస్తున్నాం. నేను చెప్తున్నా కదా, వాళ్ళ రాజ్యాంగం వాళ్ళది, మన రాజ్యాంగం మనది. ఏమో ఆషామాషిగా ఉత్తనే వైఆర్టీవీ పెట్టి ఇడేం కూకోలే, ఏం చేతులకు గాజులు వేసుకొని ఏం కూకోలే, పోయించడానికే కూకున్నాం మేము. నీకు ఎంత యంత్రాంగం ఉందో దానికి డబుల్ యంత్రాంగాన్ని రెడీ చేసిన నేను చెప్తున్నా కదా. ఎక్కడ ఏది జరిగినా ఆగమాగం చేయడానికి సిద్ధపడ్డాం. కొన్ని రోజులలో చూడు వైఆర్టీవీ ఎక్కడ ఏమైంది ఇంకేమొస్తుందని నెక్స్ట్ నువ్వు అప్డేట్ చూసేటట్టు చేస్తాను. నేను చెప్తున్నా కదా, ఈ అధికారులకు ఒక్కొక్కడు ఎట్లా తయారైందంటే కాకి సొక్క వేసుకోగానే సెటిల్మెంట్లు, దందాలు, బెదిరింపులు. కొడుక మామూలుగా అనుకుంటుర్రా? పోలీస్ స్టేషన్లలో ఊరి వాళ్ళ వీరంగం ఎట్లుంటుంది అనుకుంటారు? కొందరు మంచోళ్ళు ఉన్నారనుకో, మంచోళ్ళను ఉద్దేశించి నేను ఎప్పుడన్నా వాళ్ళు ఎప్పటికైనా మంచోళ్ళే. నేను చెప్పేది లంగల గురించి. ఇక చూడురి, కేసు సెటిల్మెంట్కు 50 లక్షల డీల్ అంట. ఇక చూసిర్రా? తింటారా అవి? దీన్ని జత్తారా? ఎవడన్నా న్యాయం చేయాలి. ఇప్పుడు ఏంది, 4 పెద్ద మనుషుల దగ్గర న్యాయం జరగకపోతేనే పోలీస్ స్టేషన్ దాకా వస్తుంది. లేదా అక్రమంగా కేసులు పెడతారు మీరు. మీరు చాలా తెలియకల్లోలు. ఇక ఇట్లా తినేటోని, ఈ పియ్యల రూపాయి కడుక్కొని తినేటోని ఇలాంటి వాళ్ళు ఎందుకే అధికారులు? తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు నీకు శాతనైతే ఉద్యోగాలు ఇలాంటి సన్నాసులు అందరినీ తీసేసాయి. ఇక మన రేవంత్ అన్న ఇక చూడరు, అప్పుల రాష్ట్రంగా తెలంగాణ. ఇక ఇంతకంటే ఘోరం ఏముంటుందండి? మరో 500 కోట్ల అప్పు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ 15 ఆర్బీఐ నుంచి పొందే ప్రయత్నం ఈ నెలలో ఇప్పటికే 4,000 కోట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, అప్పు ఇప్పటికే 70,000 కోట్ల ఏమో దాటిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఎట్లున్నది అంటే అప్పు కావాలను, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? 500 కోట్లు. నాకు తెలిసి కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కూడా చేయని అప్పులు ఈయన కేవలం 9 నెలలనే డబల్ చేసేసిండు. ఏందండి ఈ అప్పులు? ఒకసారి ఆలోచించండి ప్రజలారా. ఇదేం రేవంత్ రెడ్డి ఒక్కని మీద పడది, మన మీద పడుతుంది. పోనీ వీళ్ళు ఈ పైసలు తీసుకుని ఏమైనా ప్రాజెక్టులు కట్టిల్లా, విద్యాలయాలు కట్టిల్లా, లేకపోతే ఏమైనా మన ఆసుపత్రులు కట్టిల్లా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిల్లా, లేకపోతే ఏమైనా పని చేసిల్లా అంటే ఏం చేయలే. ఈ పైసలన్నీ ఎవడు తింటాడో అర్థమైతే లేదు అసలు. అప్పులే. ఏం జరుగుతున్నదో తెలంగాణలో అర్థం కాని పరిస్థితి. ఇక ఏం చేద్దాం చెప్పురు? 15 ఏళ్ళు దాచిన బండ్లు ఇక తుక్కు కిందికే. త్వరలో రాష్ట్రంలో రిజిస్టర్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ పాలసీ అంటూ కూడా చూడొచ్చు. పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు రవాణా శాఖ నిర్ణయం. పాత బండ్లకు
తుక్కుకు మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు, కొత్త బండ్లను కొంటే 10% డిస్కౌంట్. వెహికల్ను స్క్రాప్గా మార్చేందుకు 3 కంపెనీలు రెడీ. రాష్ట్రంలో గడువు తీరిన వాహనాలు 20 లక్షల పైన ఉన్నాయట. ఈ వాహనాలు అన్నింటినీ తుక్కు ఎత్తారట. మీ వాహనాలు ఏమైనా ఉంటే తొందరగా పోయి ఇక సెట్ చేసుకోరి. మళ్ళా సెంటిమెంట్ రాజకీయం. వివేకన్న ఏందన్నా నువ్వు ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నీ పత్రికల రాసుడు ఎందుకు? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సపరేట్ ఇక్కడ పెట్టుకో. నాది జర్నలిజం కాదు, నేను కాంగ్రెస్ పార్టీ టిష్యూ పేపర్ అని పెట్టుకో. టిష్యూ పేపర్ అని పెట్టుకో. ఏంది ఏం సెంటిమెంటు? సిగ్గు అనిపిస్తలేదు రాత రాసినోనికి? సోయ అనిపిస్తలే. ఏం సెంటిమెంట్ రా? ఏమే ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి చేస్తారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి మీ చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడు వివేక్ వెంకటస్వామి, మేము పోతా మీ ఇంటికే పోతా, బీఆర్ఎస్ కండువ కప్పుకుంటూ ఊకుంటావా? లొల్లి ఎత్తావు కదా. మీ ఓడే ఉన్నాడు కాంగ్రెస్ కండువ కప్పినాడు, మేము మళ్ళీ పోయి కండువ కప్తావు ఊకుంటావా? లొల్లి ఇవ్వవా? ఎవడు ఏంది సెంటిమెంటు ఏడా? నువ్వు మళ్ళీ గీ లొల్లి ఏంది, గీ రచ్చయింది? వివేక్ సారు ఏంది సార్ ఇది? మీ పత్రిక ఏంది ఇది? ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించిన పత్రిక, చెన్నూరు ఎమ్మెల్యేది. ఇది కాంగ్రెస్ టిష్యూ పేపరు, కాంగ్రెస్కు భజన కరపత్రం. ఇది కాంగ్రెస్కు సంబంధించి కరపత్రంగా మారిపోయింది. ఇది జర్నలిజం అనుకోర్రి, దీన్ని చదివి మీరు ఆగమాగం కాకుర్రి. ఇది కాంగ్రెస్ పార్టీ కరపత్రం. యోజుడు మొత్తం వాళ్ళే ఉంటాయి. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. ఎవరు అస్థిరపరుస్తుర్రు? పొన్నం ప్రభాకర్ చెప్తాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. ఇవాళ గుర్తొచ్చింది కోమటిరెడ్డికి. నడి రోడ్డు మీద కత్తులతో వేట పోయిన రోజు రాలే, ఇక్కడ కంపెనీలు పోయిన రోజు రాలే. అబ్బబ్బబ్బా, శాంతి భద్రతలను దెబ్బతీస్తే సహించం సారుబ్బా. నిద్రలేసింది సింహం 4. ఇక చూడ్రి, మొత్తం వీళ్ళదే ఉంటుంది. షరతులు లేకుండా వరద సాయం చేయండి. కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. రాష్ట్రంలో వరద నష్టం 10,320 కోట్లు. ఇక చూడు, కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఇది. వెలుగు పేపర్ అనేది ఇక దిశ కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. అబ్బో చెప్పలే. ఇక చూడు, బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు సైలెంట్. కౌశిక్ గాంధీ ఇష్యూలో గప్చుప్ అంటూ కూడా ఇగో మన ఏం లేదు, బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లా ఏం చేయాలి, ఏం కథ అని చూడాలి. ఇక చూడు మొత్తం 10,000 కోట్లు ఏమన్నారు. ఇక గింతే ఉంటుంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా 3 అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. హైడ్రాను రద్దు చేయండి, జిహెచ్ఎంసీని కాదని హైడ్రాను అధికారులు ఎలా ఇస్తారో అంటూ కూడా చూడొచ్చు. ఇగో హైడ్రాకు ఫుల్ పవర్. ఇది మొత్తం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంకొక కరపత్రం. ఇక ఇంకోటి ఇది కూడా అంతే. కేజ్రీవాల్కు బెయిల్, ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటూ కూడా ఇకపై భరోసా, ఇకపై పంట వేసిన రైతులకే. ఇక చూడరు, ఇది కూడా అంతే. ఆగని రగడ. ఇవాళ అదికొచ్చింది ఈ సార్కు, ఇవాళ గుర్తొచ్చింది. ఇక చూడ్రి, ఇక ఇది బీజేపీ పేపరు, ఇది బీజేపీ దాన్ని. హై టెన్షన్ నేతల మధ్యకు సంబంధించి. ఇక చూడ్రి ఎట్లున్నాయి, ఏం కథ, పేపర్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నాయి అనేది చూడాలి మీరు. చూపెడుతున్నా అందుకే. ఇక మన తెలంగాణ షరతులు లేని తక్షణ సాయం అంటూ చూడొచ్చు. 2 రోజుల ఉద్రిక్తతలు, గృహ నిర్బంధాలు అంటూ ఇంకొక అంశం. ఉల్లి మహాఘాటు, హైకోర్టు హైడ్రా అంటూ కూడా చూడొచ్చు. పంట వేస్తే భరోసా అంటూ ఇంకొక అంశాన్ని కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే ఏం చెప్తున్నా అంటే, ఈ దొంగల లంగల న్యూస్లు నమ్మకుర్రి, ఈ దొంగలై లంగలై చూడకుర్రి. మీ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటే ఇలా అద్భుతమైన న్యూస్ ఇస్తా. మరికొన్ని రోజులలో ఇంకా భయంకరమైన విస్ఫోటనం ఇస్తా. ఒక్క లైవ్ 50,000 లక్ష మంది చూసే పరిస్థితులు కూడా వస్తాయి. ఒక్కొక్క పెన్ డ్రైవ్ కూడా ఇక్కడ రిజల్ట్స్ ఒక్కొక్కటి కూడా ఓపెన్ చేస్తా. ఇగో 9908572666 ఇది మన నెంబరే, నా నెంబరే. మీరు ఆఫీస్ ఏమన్నా ఎదుగుదల కోసం ఏమైనా గూగుల్ పే, ఫోన్పే చేయబుద్ధి అయితే చేయరు, లేకపోతే లైట్ తీసుకోరు. కానీ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది. బెల్ బటన్కు సంబంధించి ఎట్టి పరిస్థితులలో కూడా మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోరు. ఆన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే వాస్తవాలు మీ అందరికీ కూడా తెలుస్తాయి. ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా